మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పట్టాల పంపిణీపై 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. మచిలీపట్నంలో ఎన్నికల ముందు వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం నిగ్గు తేల్చడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఆధారాలన్నీ ఉన్నా నకిలీ పట్టాల విషయంలో కేసు నమోదు చేయడం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మచిలీపట్నానికి చెందిన టీడీపీ కార్యకర్త దిలీప్ కుమార్ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. మచిలీపట్నంలో జరిగినటువంటి దొంగ పట్టాల మీద గడిచిన సంవత్సరాల నుంచి జరుగుతున్న అవకతవకల మీద గౌరవ హైకోర్టు వారి దృష్టికి పిల్లు రూపంలో తీసుకెళ్లడం జరిగింది. పిల్ నెంబర్ 159/2025గా నమోదు కాబట్టి లిస్టులోకి వచ్చింది. గౌరవ 7వ ఐటెంగా లిస్టులోకి వచ్చింది. గౌరవ హైకోర్టు వారు గవర్నమెంట్ వారిని వారి యొక్క కౌంటర్ని 3 రోజుల్లో దాఖలు చేయవలసిందిగా తెలిపి ఉన్నారు. మరి గడిచిన సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో జరిగినటువంటి దొంగ పట్టాల మీద ఈటీవీ వారి సహకారంతో కానీ అక్కడ ఎన్నో రోజులుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అధికారులు ఏమాత్రం స్పందించకపోవటం వల్ల విధి లేని పరిస్థితుల్లో మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం కూడా వెంటనే స్పందించి 3 వారాల్లో ప్రభుత్వ అధికారులను కౌంటర్లు దాఖలు చేయవలసిందిగా కోరి ఉన్నారు.